ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ అద్దె బకాయిలు చెల్లించడం లేదని మైక్ లో అనౌన్స్మెంట్ చేశారు అధికారులు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయిలు చెల్లించాలని విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ లీజు స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయిలు గడువులోగా చెల్లించనందున హైకోర్టు ఉత్తర్వుల మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. ఆర్మూర్ బస్దీపో స్థలంలో బిఓటి స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అద్దె బకాయిలు చెల్లించినందున టీఎస్ఆర్టీసీ వారు అట్టి కాంప్లెక్స్ ను తిరిగి స్వాధీనపరుచుకోవడం నిర్ణయించబడింది. టీఎస్ఆర్టీసీ ఆర్మూర్ బస్దీపో స్థలంలో బిఓటి స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి ఎటువంటి రిప్లై ఇవ్వనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అక్కడ, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆర్టీసీ అధికారులు ఆ షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి ఏమైనా స్పందించారా? అక్కడ ఏం జరిగింది? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లాలోని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన ఆర్టీసీ స్థలాన్ని లీజుకి తీసుకుని అక్కడ షాపింగ్ మాల్ కట్టడం జరిగింది. జీవన్ రెడ్డి మాల్ పేరుతో అక్కడ కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కి అద్దె బకాయిలు చెల్లించడం లేదని మైక్ లో షాపింగ్ మాల్ సంబంధించిన ఆర్టీసీ అధికారులు షాపింగ్ మాల్ లో అక్కడ వెళ్లి అనౌన్స్మెంట్ చేశారు. అంటే గతంలో కూడా కోట్ల రూపాయలు అంటే బకాయిలు ఉన్నప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్న సమయంలో కూడా తనకు నోటీసు పంపించడం జరిగింది. ఆ నోటీసు పంపించిన తరుణంలో అప్పుడు బకాయిలు మొత్తం పూర్తిగా చెల్లించాడు. కొన్ని చెల్లించినప్పటికీ కూడా ఇంకా కొన్ని బకాయిలని సుమారు ఇంకొక 14 నుంచి 15 లక్షల వరకు బాకీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నోటీసులు పంపించినప్పటికీ అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఈ రోజు అక్కడ రావడం జరిగింది. సాయంత్రం లోపు అంటే రేపటి లోపు బకాయిలు చెల్లిస్తే కనుక ఏదైతే సీజ్ చేయమని చెప్పి అధికారులు చెప్పారు. ఏదైతే ఈ రోజు వాస్తవానికి ఆ బకాయిలు ఏవైతే చెల్లించాల్సిందో చెల్లించాలని నేపథ్యంలో సీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అధికారులు మరోసారి అవకాశం ఇచ్చి ఛాన్స్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం కానీ రేపటి వరకు కానీ బకాయిలు చెల్లిస్తే కనుక సీజ్ చేయమని చెప్పి కూడా ఇప్పటికే ఆర్టీసీ లీజుకు సంబంధించిన ఏదైతే నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయిల గడువు ఇక పూర్తిగా చెల్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు బకాయిలు చెల్లించకుంటే కనుక సీజ్ చేస్తామని కూడా అల్టిమేట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్ లో ఉన్న అద్దెదారులంతా కూడా మైక్ ద్వారా ఏదైతే వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో వారికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు అయితే ఒకవేళ అద్దె బకాయిలు కనుక చెల్లించకపోతే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. రాజేష్, గతంలో కూడా ఈ ఆర్టీసీ లీజు స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ కూడా ఆర్టీసీ అధికారులు ఇంతకు ముందు కూడా గతంలో నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు జీవన్ రెడ్డి అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈసారి కూడా నోటీసులు ఇస్తున్నారు. మరి ఈసారి స్పందించకపోతే ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందా? అంటే ఆర్టీసీకి సంబంధించిన లీజుకు తీసుకున్న తర్వాత అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ లీజుకు తీసుకున్న తర్వాత అక్కడ ఆర్టీసీ స్థలంలో ఆర్టీసీ ఏదైతే జీవన్ రెడ్డి మాల్ కట్టడం జరిగింది. దాంతో పాటు కరెంటు బకాయిలు కూడా గతంలో చెల్లించకపోవడంతో అక్కడ కొన్ని లక్షల రూపాయల కరెంటు బిల్ కట్టడంతో గతంలో కరెంటు సంబంధించిన అధికారులు కూడా వచ్చి అక్కడ కరెంట్ ని కట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక ఆర్టీసీ స్థలానికి సంబంధించి లీజు తీసుకున్న తర్వాత ఆ లీజుకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించకపోవడంతో పెద్ద ఎత్తున అంటే నోటీసులు జారీ చేసి అప్పుడు రైడ్ చేయడం జరిగింది. అంటే అధికార పార్టీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే అధికార పార్టీ అధికారులను పంపించడం జరిగింది. అప్పుడు కూడా స్పందించలేదు. కానీ
ఒకసారిగా అధికార పార్టీలో ఇక్కడైతే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆర్టీసీ చైర్మన్ ఎవరైతే బాజిరెడ్డి ఉన్నాడో ఆ సమయంలో అక్కడ ప్రెషర్ చేయడం జరిగింది. అధికారులతో ప్రెషర్ చేయడంతో కొన్ని బకాయిలు కట్టడం జరిగింది. మరి దాని తర్వాత ఇంకొక 14 నుంచి 15 లక్షలు బకాయిలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ బకాయిలు కూడా పూర్తిగా చెల్లించాలి. ఇప్పటికే ఆలస్యమైంది, వాళ్ళు ఇచ్చిన టైం కూడా గడిచిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి రేపటి వరకు కనుక బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని చెప్పారు. కేసులు కూడా నమోదు చేయొచ్చు మేబీ. కానీ బకాయిలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు జీవన్ రెడ్డిపై ఇప్పటివరకే నోటీసు జారీ చేయడం జరిగింది. ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అందుకే అధికారులు షాపింగ్ మాల్ కి వచ్చి అనౌన్స్మెంట్ చేశారు. బకాయిలు చెల్లించకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.